మంచి బిందువు. 10వ భాగం. ఇప్పటివరకు ఉన్న ఆనందమంతా ఎటుపోయిందో, ఏదో సాడ్ ఫీలింగ్. తన బాధకి నేనా కారణం? అనవసరంగా సిమ్లా వచ్చానేమో. తేజ దిగులు మొహమే కనిపిస్తోంది ఇంటికెళ్ళాక కూడా. ఏమైంది? దారిలో ఉన్నాడు విహారి. ఏదైనా సమస్య? ఏదని చెప్పను, నాకొకటి అర్థమైతేగా. రాత్రి భోజనాలయ్యాక పైకెళ్ళాను. నిండు చందమామ తేలిపోతోంది నీలాకాశంలో. మళ్ళీ ట్రైన్ జర్నీ, తేజ, ఒక్కొక్కటి కదలసాగాయి మెదడులో. ఏంటి అంత దీర్ఘంగా చూస్తున్నావు చందమామని? నా వెంటే వచ్చాడు విహారి. అడ్డంగా తలోపాను, ఏం లేదన్నట్టు. అవును, నువ్వు లవ్లో ఉన్నావా? సీరియస్గా చూశాను. సారీ, లక్షణాలైతే అలాగానే ఉన్నాయి. మరి అప్పుడే లేడిపిల్లల చెంగు చెంగున ఎగురుతుంటావు, ఆ వెంటనే రాజ్యం కోల్పోయిన యువరాణిలా మొహం పెడతావు. అసలేంటి నీ సమస్య? లవ్లో ఉంటేనే అలాంటి లక్షణాలు ఉంటాయని నీకెలా తెలుసు? స్వానుభవమా? కాదు కాదు, కంగారుగా అన్నాడు. మరి 4-5 అప్లికేషన్స్ ఉన్నాయన్నావు. నా మొహానికి అంత లేదు. అలా అంటే నీకు కాస్త ధైర్యంగా ఉంటుందని అన్నాను. గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నా మనసు ప్రేమపైకి వెళ్తుందంటావా? అయితే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ప్రపోజ్ చేయలేదా? చిన్నప్పటి నుండి నేనేంటో తెలిసి నువ్వే నో అని మొహం తిప్పేశావు. బయట వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? విసుగ్గా అనిపించింది ఆ టాపిక్ తెచ్చేసరికి. సరదాగా అన్నా. సారీ, బతిమాలాడు. ఇప్పుడు నువ్వు చెప్పు. ప్రేమకి నేను వ్యతిరేకం కాదు కానీ చూడగానే పుట్టే ఫీలింగ్పై నాకు నమ్మకం లేదు. ఇంట్రెస్టింగ్ అన్నాడు విహారి. మరి తేజపై ఉన్న ఫీలింగ్ ఏంటి? ప్రశ్న కదిలింది లోపల. అది ప్రేమ కాదా? తనెవరో తెలీదు. తన గురించి తెలియకుండా ఎందుకు ఇలా అయిపోతున్నాను? ఎందుకీ బలహీనత నాలో? అయితే చెప్పు, ఎలాంటి ప్రేమపై నీకు నమ్మకం ఉందో? మళ్ళీ అడిగాడు విహారి. ఆ ఫీలింగ్ అయితే రాని, అప్పుడు చెప్తాను. గబగబా మెట్లు దిగేశాను. ఏయ్, ఇది చీటింగ్ అరుస్తున్నాడు పైనుండి. క్లాస్కి వెళ్తుంటేనే కాళ్ళు వణుకుతున్నాయి. మళ్ళీ తేజ కనిపిస్తాడేమో. అయినా బైక్ ధైర్యంగానే ఉన్నాను. హాయ్ అంటూ మాతో పాటే కూర్చున్నాడు. తను నార్మల్గానే ఉన్నాడు. సార్ ఇంకా రాలేదని అందరం మాట్లాడుకుంటున్నాం. గ్రీన్ వ్యాలీ బాగా నచ్చినట్టుంది. దగ్గరగా వినిపించిన గొంతుకు భయం కలిగినా బయటపడలేదు. అవును, చాలా నచ్చింది. మరి విహారీ? సీరియస్గా అడిగాడు. తలెత్తి చూశాను. అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి తన కళ్ళు. ఈసారి భయం వేయలేదు. ఏంటి నీ ప్రాబ్లం? అంతకన్నా కోపంగా అడిగాను. ఇలా అన్నింటికీ అతిగా స్పందించి అది అతి ప్రేమ అంటే చిరాకు నాకు. ఈ మాత్రం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుంటే ఈ చదువెందుకు? అది నా పర్సనల్. ఆ స్పేస్కి దూరంగా ఉంటే మంచిది. సారీ, వెంటనే నార్మల్ అయిపోయాడు. ఎందుకో కోపం వచ్చేసింది నిన్న విహారి అలా నిన్ను పట్టుకోగానే. సార్ రావడంతో టాపిక్ అక్కడితో ఆగిపోయింది. తర్వాత 2 రోజులు తను మామూలుగానే ఉన్నాడు. నేను కూడా నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నాను. తేజ భలే ఉంటాడు కదా? సడన్గా అంది శిల్ప. అవును, హీరోలా ఉంటాడు. వంత పాడింది అనూష, ఎవరితోనో మాట్లాడుతున్న తేజని చూస్తూ. హీరోలా ఉండటం అంటే? నా ప్రశ్నకి ఇద్దరు తలలు తిప్పారు. చెప్పండి, హీరోల్లో ఉండటం అంటే? తెల్లగా, అందంగా, కండలు తిరిగిన దేహంతో మెరిసిపోవటమే కదా? అర్థం కానట్టు అలానే చూస్తున్నారు నా వైపు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ అవర్ హీరోస్, సోల్జర్స్ ఆర్ అవర్ హీరోస్ స్లోగన్స్ చదువుతుంటాం కదా. వాళ్ళెవరూ హీరోల్లా ఉండరు కదా, మరెందుకు హీరోలు అంటాం? ఎంత లోతుగా ఆలోచిస్తావో. అభిమానంగా నా భుజంపై చెయ్యేసింది పల్లవి. అమ్మా తల్లి, మమ్మల్ని క్షమించు. చేతులు జోడించేశారు ఇద్దరు. పోనీ బాగుంటాడు అనొచ్చా? చిలిపిగా అడిగింది. నవ్వుకున్నాం నలుగురం. క్లాస్ మొదలైనప్పటి నుండి దాదాపు నిన్నే చూస్తుంటాడు తను, తెలుసా అంది. నువ్వే అన్నావు కదా చాలా బాగుంటాడని. అంత బాగున్నవాడు మీరు పక్కనుండగా నన్ను చూస్తాడా? బాధగా మొహం పెట్టాను. చాలే, నవ్వేసింది. శిల్ప, అనూష మా ఇద్దరికన్నా బాగుంటారు. వాళ్ళ ముగ్గురితో పోలిస్తే నా కలర్ బాగా తక్కువ. అలాగని చెంపకి చారెడి కళ్ళు, సన్నని ముక్కు, లక్కపిడత లాంటి నోరు కూడా లేవు. అయినా నాకెప్పుడూ ఆత్మన్యూనత కలగలేదు. ఏంటి మీటింగ్ అంటూ వచ్చాడు తేజ. నీ గురించే అనేసింది అనూష. అవునా? నాకంత అదృష్టమా? ఏం మాట్లాడుకుంటున్నారో? నువ్వు హీరోలా అని ఆపేసి బాగుంటావని అనుకుంటున్నాము. అనాల్సిన వాళ్ళు అనుకుంటే ఎంత బాగుంటుందో. ఓరగా చూశాడు నా వైపు. అబ్బో, దీర్ఘం తీసింది శిల్ప. డౌట్ లేదు, ఏదో రోజు వీడి వల్ల గుండె వేగం ఇంకా ఎక్కువై టక్కున ఆగిపోతుంది. అసలు ఎందుకలా చూస్తాడు? చంపేసేలా.
అనాల్సిన వాళ్ళెవరు అడిగింది వెంటనే. నవ్వుతూ ఉన్నాడు అలానే. ప్లీజ్ చెప్పు బతిమాలుతున్నారు వీళ్ళు. వీడేంటి నా వైపు చూస్తున్నాడు? కుంపదీసి చెప్పేస్తాడా? నాకే క్లారిటీ రాక చేస్తుంటే. చెప్తాను. కళ్ళెగిరేశాడు నా వైపు. గుండె ఆగిపోయేలా ఉంది.